చుక్కకూర మటన్ అయితే ఫ్రెష్గా కడిగి జాలీలో వేసుకోవాలి, నీరు వెళ్ళిపోతుంది అనమాట. సో ఇంకా టమాటో ఆయిల్ పోసేసి అందులో ఆనియన్స్ ఇంకా కొత్తిమీర పుదీనా వేసుకోవాలి. ఆనియన్స్, అల్లం, కొత్తిమీర పుదీనా కల్మాకు వేసుకున్నాక ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న మటన్ వేసేసి ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని అది మగ్గేదాకా మూత పెట్టేసుకున్నాక టమాటా కూడా వేసేసుకొని ఇది వచ్చేసి చుక్కకూర ఆకు అనమాట. ఈ ఆకుని అయితే మనం కట్ చేసుకొని ఫ్రెష్గా కడుక్కోవాలి. ఇది మనము మటన్ ఉడికిన తర్వాత లాస్ట్లో ఈ ఆకుకూర అనేది వేసుకోవాలి. చూపిస్తాను, చూస్తూ ఉండండి. చాలా టేస్టీగా ఉంటుంది చుక్కకూర మటన్. ఒకసారి మూత తీసి చూద్దాం. మటన్ అయితే మగ్గింది. కొంచెం పసుపు వేసేసుకొని ఒక 2 minutes ఆగి తర్వాత కారం వేసుకోండి. మేము కొంచెం కారం ఎక్కువ తింటాం కాబట్టి మేము కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాం. మీరు టేస్ట్ తగ్గబడ్డ వేసుకోండి. ఒక 6 విజిల్స్ వచ్చే వరకు ఆపేసేసి అప్పటి వరకు చుక్కకూర కట్ చేసుకొని వద్దాం. ఇంకా 3 వచ్చినాయి అంటే కుక్కర్ ఆఫ్ చేస్తే అయిపోతుంది. అప్పటి వరకు మనము ఆకుగా వాష్ చేస్తాం. ఈ చుక్కకూర కాబట్టి దీంట్లో మట్టి ఎక్కువ ఉండదు కాబట్టి మనము 2 times వాష్ చేసుకుంటే చాలు. ఉడికిందో లేదో చూద్దాం. ఉడికిపోయింది. కొంచెం ఎవరెస్ట్ మటన్ మసాలా వేసుకున్నాం. ఎంతో టేస్టీకరమైన మటన్. ఇందులో ఇంకా చుక్కకూర యాడ్ చేసేసుకుంటే చుక్కకూర మటన్ రెడీ. ఇప్పుడు చుక్కకూర యాడ్ చేసుకోవాలి.
చుక్కకూర కలిపేసేసుకొని ఒక 10 మినిట్స్ అన్నా 5 మినిట్స్ అయినా పెట్టేసుకుంటే చుక్కకూర మటన్ రెడీ. టేస్టీ టేస్టీ చుక్కకూర మటన్ సండే స్పెషల్. చుక్కకూర మనము చుక్కకూర వేసుకోవాలంటే మనం మటన్ ఉడకబెట్టుకునేటప్పుడు మనకు మటన్ ఉడికి అంత వాటరే పోసుకోవాలి. ఎక్కువ పోసుకున్నాం అనుకో లూజ్ అయిపోతుంది. చుక్కకూర మొత్తం లూజ్ అయిపోతుంది. చుక్కకూర మటన్ అయితే రెడీ అయిపోయింది. ఒకసారి తీసి చూద్దాం. అయిపోయింది. చుక్కకూర మొత్తం మగ్గిపోయింది. రెడీ టు ఈట్. కూర మటన్ రెడీ.